మన స్టార్ హీరోస్ టాలీవుడ్లో ఏ సినిమాలతో అయితే మన సంక్రాంతి బరిలో దిగబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయినా ప్రతి ఒక్క స్టార్ అభిమానికి కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయి ఉంటుంది, అసలు ఎందుకు ప్రతి హీరో సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని చూస్తారా అని. ఎందుకంటే ఆ టైంలోనే మూవీస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. ఈజీగా చెప్పాలంటే ఏ మూవీ యావరేజ్గా ఉన్నా సరే అలాంటి సమయంలో సంక్రాంతి సమయంలో సీజన్లో మాత్రం ఖచ్చితంగా హిట్ చేస్తారబ్బా. యావరేజ్ మూవీని హిట్ చేస్తారు, హిట్ మూవీని సూపర్ హిట్ చేస్తారనే నమ్మకంతో అయితే మన స్టార్ హీరోస్ అయితే సంక్రాంతి బరిలో ఎక్కువ శాతం మూవీస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఇంట్రో. వెల్కమ్ టు విజయ్ మూవీ థియేటర్ ఛానల్. రీసెంట్గా మన రామ్ చరణ్ గారి RRR మూవీ తర్వాత అయితే తను తీస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో అయితే పాల్గొనబోతుందంట. ఈ మూవీ జనవరి 10వ తేదీన అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. మన గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారితో పాటు ఎస్ఏ సూర్య గారు కూడా ఈ మూవీలో అయితే నటించడం అయితే మరీ ఒక విశేషం అనే చెప్పాలి. ఈ మూవీ అయితే భారీ ఎక్స్పెక్టేషన్తో అయితే ప్రేక్షకుల ముందు అయితే రాబోతుంది. మెగా అభిమానులకి అయితే పండగనే చెప్పాలి. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ గారు క్రియేటివిటీ అయితే మరీ ఎక్స్ట్రాడినరీ అబ్బా. ట్రైలర్ మాత్రం దుమ్ము రేపిందనే చెప్పాలి. మరి మూవీలో కానీ ఇదే ఎక్స్పెక్టేషన్తో కానీ రిలీజ్ అయితే మాత్రం ఒక రికార్డు క్రియేట్ చేయడం అయితే పక్కా అబ్బా. ఈ మూవీ మాత్రం వాచబుల్ మూవీ అబ్బా. నాకు తెలిసి మన రామ్ చరణ్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో ఇచ్చేశారబ్బా. దీనికి పోటీకి అయితే పీవీసీ యూనివర్సిటీ నుంచి అయితే జై హనుమాన్ మూవీ అయితే గ్రాండ్ స్కేల్ అయితే వరల్డ్ వైజ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారబ్బా. ఈ మూవీ మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయబ్బా. ఎందుకంటే అప్పట్లో వచ్చిన హనుమాన్ మూవీ ఎంత హిట్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మరి అదే కావాలైతే జై హనుమాన్ మూవీ కూడా భారీ స్కేల్లో అయితే వరల్డ్ వైజ్గా రిలీజ్ చేయబోతున్నారంట. ఈ మూవీ మీద అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఎందుకని అంటే కాలీవుడ్ హీరో అయిన రిషబ్ శెట్టి గారు కూడా ఈ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ చేయడం అయితే మరొక విశేషం అని చెప్పాలి. ఈ మూవీ అయితే జనవరి 12న అయితే గ్రాండ్ స్కేల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మన నందమూరి బాలకృష్ణ గారి డంకు మహారాజ్ మూవీ కూడా గ్రాండ్ స్కేల్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అబ్బా. ఈ సంక్రాంతి బరిలో అయితే ఈ మూవీ కూడా నిలుస్తుందని అయితే తెలుస్తుంది. ఈ మూవీ అయితే జనవరి 12న అయితే గ్రాండ్ స్కేల్లో అయితే మన నందమూరి అభిమానుల కోసం అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో అయితే మాత్రం యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ మూవీ అయితే గ్రాండ్ స్కేల్లో అయితే మన బాలకృష్ణ గారు అలాగే మన బాబీ గారి కాంబినేషన్లో రిలీజ్ చేయబోతున్నారు అబ్బా. ఈ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనే చెప్పాలి. ట్రైలర్ అయితే గూస్ బంప్ తెప్పిస్తుంది అబ్బా ప్రతి ఒక్కరికి. నందమూరి అభిమానులు మాత్రం ఖచ్చితంగా మన బాలకృష్ణ గారికి ఇంకో సాలిడ్ హిట్ పడడం అయితే కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మన బాలయ్య గారి లైనప్ చూస్తే మాత్రం వరుస పెట్టి హిట్లు కొట్టడంతో అయితే ఖచ్చితంగా ఇంకో హిట్ పడడం మాత్రం కన్ఫామ్ అని అయితే ఫిక్స్ అయిపోయారు. అదీగాక మన బాలయ్య గారి లుక్స్ మాత్రం ట్రైలర్లో మాత్రం హై లెవెల్లో ఉన్నాయి అబ్బా. అసలు మెంటల్ ఎక్కించాడు అనుకోండి ఒక్కొక్కరికి ట్రైలర్లో మాత్రం. మరి ఆ లెవెల్లో ఉంది ట్రైలర్ మాత్రం. మన యూట్యూబ్లో అయితే ఒక సెన్సేషన్గా నిలిచిపోయింది అబ్బా ట్రైలర్ మాత్రం. ఆ లుక్స్ మాత్రం వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్ అంతే. మన బాలకృష్ణ గారికి అయితే ఖచ్చితంగా ఇంకో హిట్ అయితే ఖచ్చితం. ఈ మూవీ అయితే జనవరి 12న అయితే గ్రాండ్ స్కేల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు అబ్బా. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మంచి సక్సెస్ని అయితే సాధించాలని అయితే కోరుకుంటున్నాం. మన టాలీవుడ్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అంటూ ఉన్నారంటే అది మన సందీప్ కిషన్ గారు కూడా ఒకరబ్బా. మరి అలాంటి మన సందీప్ కిషన్ గారి మజాకా మూవీ కూడా సంక్రాంతి బరిలో అయితే దిగబోతుందంట. ఈ మూవీ అయితే జనవరి 2025లో అయితే రిలీజ్ అవ్వబోతుందంట. మరి అఫీషియల్గా అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారు. మరి ఈ మూవీ ఇలానే ఉంటుందో పోస్ట్ పోన్ అవుతుందో చూడాల్సిందే. మరి అంత పెద్ద స్టార్ హీరోస్ మధ్యన అయితే ఈ స్మాల్ బడ్జెట్ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. మరి ఎలా ఉంటుందో చూడాలి మన మూవీ. మన టాలీవుడ్కి బాస్ అయిన మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా సలార్ మూవీ కూడా గ్రాండ్గా అయితే రిలీజ్ చేద్దామని అయితే అనుకున్నారు. బట్ ఈ మూవీని మాత్రం సంక్రాంతి బరిలో దింపట్లేదంట. క్రిస్మస్ రోజున ఈ మూవీని అయితే దింపుతున్నట్టయితే మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో అయితే మనోడికి పోటీ ఎవరు ఉండరని అయితే క్రిస్మస్కి అయితే పోస్ట్ పోన్ చేశారు. బట్ ఏం చేస్తాం, మనం చేసేది ఏం లేదు కదా, అంత డైరెక్టర్స్ వాయిస్. ఓకే, క్రిస్మస్ దాకా ఆగుదాం. లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.